బీహార్ లో ఉన్న ఒక గుడికి పిఠాపురంలో ఉన్న ఒక గుడికి పవర్ఫుల్ లింక్ ఉంది. అదేంటంటే పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఎన్నో ఏళ్లు తపస్సు చేసిన తరువాత విష్ణు ప్రత్యక్షమయ్యే ఒక వరాన్ని కోరుకోమన్నాడు. గయాసురుడు ఈ భూమిపైన ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశాల కంటే తన శరీరం పవిత్రంగా మారాలని, తనని చూసిన వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకున్నాడు. విష్ణువు అందుకు అంగీకరించాడు. అయితే గయాసురుడు తన దేహాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. తనని చూసిన వాళ్ళందరికీ మోక్షం దొరుకుతుంది. ఈ వరాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది రాక్షసులు మోక్షాన్ని పొందుతున్నారు. ఇది సృష్టి విరుద్ధం కనుక త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషంలో ఒక ఋషులుగా మారి గయాసురుడి దగ్గరకు వెళ్లి సృష్టి సమతుల్యత కోసం ఒక యజ్ఞం చేయాలి. అందుకు భూమిపైన అత్యంత పవిత్రమైన ప్రదేశమైన నీ శరీరం యజ్ఞ వేదికగా కావాలని కోరుతారు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. యజ్ఞం 7 రోజులు కొనసాగుతుంది. ఈ 7 రోజుల్లో గాని నీవు కదిలితే నిన్ను సంహరించాల్సి వస్తుందని చెప్తారు. అందుకు అంగీకరించిన గయాసురుడు భూమిపైన పడుకుంటాడు. అలా తన తల బీహార్ లో, పాదాలు పిఠాపురంలో ఉంటాయి. మారువేషంలో ఉన్న త్రిమూర్తులు యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. 6 రోజులు గడుస్తుంది. గయాసురుడు కదలకుండా అలానే పడుకుని ఉంటాడు. అతడు ప్రతిరోజు కోడి కూత వింటూ రోజుల్ని లెక్క పెడతాడు. కాబట్టి శివుడు కోడి రూపంలోకి మారి కొక్కురుకో అని పోస్తాడు. దానితో 7 రోజులు పూర్తయ్యాయి అనుకున్న గయాసురుడు లేచి చూడగా అప్పటికి యజ్ఞం పూర్తవ్వలేదు. దానితో మారువేషంలో ఉన్న త్రిమూర్తులు తమ అసలు రూపాల్లోకి వచ్చి, నీవు యజ్ఞం పూర్తవ్వక ముందే లేచావు కాబట్టి నిన్ను సంహరించక తప్పదు గయాసుర, ఏమైనా చివరి కోరిక ఉందా అని అడుగుతారు. అప్పుడు గయాసురుడు బదులిస్తూ తన దేహాన్ని 3 ముక్కలు చేసి త్రిమూర్తుల్ని కొలువై ఉండమని, ఈ త్రిగయ క్షేత్రంలో పితృకార్యాలు చేసిన వారికి మోక్షం కలగాలని కోరుకుంటాడు. అలా శిరోగయ బీహార్ లో ఉంటుంది. అక్కడ విష్ణు కొలువై ఉంటారు. నాభిగయ ఒరిస్సాలో ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. పాదగయ మన పిఠాపురంలో కొలువై ఉంటుంది. ఇక్కడ శివుడు కోడి రూపంలో కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉంటారు. సో మర్చిపోకుండా ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మీరెప్పుడైనా పిఠాపురం వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. ప్రేమ, పెళ్లి, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం కోసం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. వివరాలకు ఈ కింది నంబర్ కు ఫోన్ చేయండి.